Okay, next atom. What is the definition of atom? The smallest particle in an element which take part in a chemical reaction is called atom. Definition for this: the smallest particle of an element which can take part in a chemical reaction. Chemical reaction is called atom. The smallest particle of an element which can take part in a chemical reaction is called atom అని అంటున్నాం అనమాట. అంటే సో మనం ఏదైనా ఒక సబ్స్టెన్స్ తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాక్ పీసే ఉంది. సో చాక్ పీస్ ఎలా ఫామ్ అవుతుంది? చిన్న చిన్న పార్టికల్స్ అని కలిస్తే పెద్ద చాక్ పీస్ అనేది ఫామ్ అవుతుంది. ఆ చిన్న పార్టికల్ని మనం ఏమంటున్నామంటే ఆ స్మాలెస్ట్ పార్టికల్ మనం ఏమంటామంటే ఆటం. ఓకేనా? ఆటం. జనరల్లీ an element is made up of same kind of atoms. So generally an element is made up of same kinds of atoms. చాక్ పీస్ తీసుకుంటే చాక్ పీస్ పార్టికల్స్ అని కలిస్తే చాక్ పీస్ వస్తుంది. డస్టర్ తీసుకుంటే డస్టర్ పార్టికల్స్ అని కలిస్తేనే డస్ట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో దాన్ని మనం ఏంటంటే సేమ్ కైండ్ ఆఫ్ ఆటమ్స్ కలిస్తేనే ఆ సబ్స్టెన్స్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా? సో ఇది ఆటమ్. సో ఆటమ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ సబ్-అటామిక్ పార్టికల్స్. They are first one electron, second one proton, third one neutron. Electron, proton, neutron. For example, ఒక డయాగ్రామ్ తీసుకుందాము. ఇది ఇక్కడ ఎలక్ట్రాన్స్, ఇవన్నీ సెల్స్. ఓకేనా? సో ఇలా ఉన్నాయి అనుకుందాం. జస్ట్ ఇమాజిన్. ఇది ఫస్ట్ సెల్, సెకండ్ సెల్. జనరల్ సెకండ్ సెల్ హ్యావింగ్ 8 electrons. 1 2 3 4 5 6 7 8. These are all electrons. Negative charge. ఇక్కడ సమ్ పాజిటివ్ ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ కొన్ని పాజిటివ్ ఉన్నాయి అనుకుందాం, కొన్ని జీరోగా ఉన్నాయి. ఓకేనా? పాజిటివ్ ఉండే వాటిని మనం ప్రోటాన్స్ అంటున్నాము. నెగిటివ్ ఛార్జ్ ఉండే వాటిని ఎలక్ట్రాన్స్. ఓకేనా? ఛార్జ్ లేని వాటిని న్యూట్రాన్స్. ఓకేనా? సో ఇది ఆటం తీసుకుంటే నెగిటివ్ ఛార్జ్ ఉండే వాటిని ఎలక్ట్రాన్స్, పాజిటివ్ ఛార్జ్ ఉండే వాటిని ప్రోటాన్స్, ఛార్జ్ లేకుండా ఉండే వాటిని నో ఛార్జ్, దట్ ఈస్ కాల్డ్ న్యూట్రాన్. ఓకేనా? సో వాట్ ఈస్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్స్ ఏంటో చూద్దాం. Properties of subatomic particles. Properties of subatomic particles. First మనం ఏం తీసుకున్నాం? ప్రాపర్టీ. ఓకే, తర్వాత ఎలక్ట్రాన్, ప్రోటాన్ అండ్ న్యూట్రాన్. సో ఇలా డివైడ్ చేసేసుకుందాం. ఫస్ట్ వన్
property, charge. What is the electron charge? Electron charge what? Negative charge. Symbol is this one. Okay, proton charge positive. Neutrons no charge. Okay, next the second one, notation and a symbol. Electron symbol E minus, proton symbol P, neutron symbol N. Okay, next mass of electron 9.11 into 10 power minus 28 grams. Proton charge 1.672 into 10 power minus 24 grams. Neutron charge 1.675 into 10 power minus 24 grams. Okay, next fourth one, charge అంటే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ అంటున్నాము, ఇక్కడ వాల్యూ ఎంత, వాట్ ఈస్ ద వాల్యూ? ఓకేనా, ఛార్జ్ జనరల్లీ మైనస్ 1.602 ఇంటూ 10 పవర్ మైనస్ 19 కూలంబ్స్. ఎలక్ట్రాన్ ఛార్జ్, ప్రోటాన్ ఛార్జ్ 1.602 ఇంటూ 10 పవర్ మైనస్ 19 కూలంబ్స్. ఇక్కడ నెగిటివ్ ఉంది, ఇక్కడ పాజిటివ్ ఉంది, అంతే డిఫరెన్స్. ఇక్కడ న్యూట్రాన్ నో ఛార్జ్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్, రిలేటివ్ ఛార్జ్. రిలేటివ్ ఛార్జ్ అంటే జనరల్ ఇక్కడ ఏముంది, మైనస్ 1 పాయింట్ కదా, సో మైనస్ 1. ఇక్కడ ప్లస్ 1 పాయింట్ కదా, 1. ఇక్కడ నో ఛార్జ్. ఓకేనా, సో ఇవి ప్రాపర్టీస్ ఆఫ్ సబాటమిక్ పార్టికల్స్. సబాటమిక్ పార్టికల్స్ అంటే ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. ఓకే, ఇక్కడ ఛార్జ్ తీసుకున్నాం మనకు. ఫస్ట్ ప్రాపర్టీలో ఛార్జ్ జనరల్గా వచ్చేసి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, దీనికి పాజిటివ్ ఛార్జ్, దీనికైతే ఎలాంటి ఛార్జ్ లేదు, 0. ఓకేనా, నోటేషన్ అంటే సింబల్, ఏ సింబల్తో చూపిస్తున్నాము. ఎలక్ట్రాన్స్ అయితే నెగిటివ్ అంటే ఈ మైనస్తో చూపిస్తున్నాము, ప్రోటాన్స్ అయితే పీతో చూపిస్తున్నాము, న్యూట్రాన్స్ అయితే స్మాల్ n. ఓకేనా, నెక్స్ట్ మాస్. వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే 9.11 ఇంటూ 10 పవర్ మైనస్ 28 గ్రామ్స్. అదే ప్రోటాన్ అయితే 1.672 ఇంటూ 10 పవర్ మైనస్ 24 గ్రామ్స్. న్యూట్రాన్ అయితే 1.675 10 పవర్ మైనస్ 24 గ్రామ్స్. ఓకే, నెక్స్ట్ ఛార్జ్ అంటే వాట్ ఈస్ ద ఎలక్ట్రాన్ ఛార్జ్. ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ అన్నాము, జనరల్ నెగిటివ్ ఛార్జ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి మైనస్ 1.602 ఇంటూ 10 పవర్ మైనస్ 19 కూలంబ్స్. ఇక్కడ ప్లస్ 1.602 ఇంటూ 10 పవర్ మైనస్ 19 కూలంబ్స్. ఓకే, సో రిలేటివ్ ఛార్జ్ అంటే ఇక్కడ -1 తీసుకుంటున్నాం, ఇక్కడ +1, ఇక్కడ నో ఛార్జ్. ఓకేనా, సో ఇది ఆటంలో ఉన్న సబ్ అటామిక్ పార్టికల్స్ వాటి ప్రాపర్టీస్. ఓకేనా, ఇది